హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్లో భాగంగా TO2 అనే ప్రిపోజిషను ఏ అడ్జెక్టివ్స్ తర్వాత, ఏ నౌన్స్ తర్వాత, ఏ వెర్బ్స్ తర్వాత రాబోతుందో కంప్లీట్గా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే యాడ్జెక్టివ్ ప్లస్ టు, అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత టు ఏ సందర్భాల్లో వస్తుందో నేర్చుకోబోతున్నాం. ఫేవరబుల్ టు, బెనిఫిషియల్ టు, ఎసెన్షియల్ టు, కండక్టివ్ టు, ప్రాఫిటబుల్ టు, లుక్రేటివ్ టు. ఫేవరబుల్ టు, బెనిఫిషియల్ టు, ఎసెన్షియల్ టు, కండ్యూసివ్ టు, అలాగే ప్రాఫిటబుల్ టు, లుక్రేటివ్ టు. వీటి తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ యాడ్జెక్టివ్స్. ఫేవరబుల్ అంటే అనుకూలమైన, బెనిఫిషియల్ అంటే లాభదాయకమైన, ఎసెన్షియల్ అంటే ఇది కూడా సరైన, ఎసెన్షియల్ అంటే సరైన మీనింగ్ కూడా, లేదంటే ఎసెన్షియల్ అంటే అవసరమైన మీనింగ్ పర్ఫెక్ట్ అనమాట. కండ్యూసివ్ అంటే అనుకూలమైన, ప్రాఫిటబుల్ అంటే లాభదాయకమైన, లుక్రేటివ్ అంటే లాభదాయకమైన. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకే మీనింగ్లో వస్తాయి అన్నమాట. దగ్గరగా ఒకే అర్థం ఉంటాయి. వీటి తర్వాత టు అనే ప్రిపోజిషను రావడం జరుగుతుంది. ఇప్పుడు వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఈజ్ హీ ఫేవరబుల్ టు ద ప్రపోజల్, అంటే ప్రపోజల్కి అతను అనుకూలంగా ఉన్నాడా. ఫేవరబుల్ టు అని చెప్పాలండి. ఓకేనా. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ టు హెల్త్. ఎక్సర్సైజ్, వ్యాయామం అనేది ఆరోగ్యానికి చాలా లాభదాయకము. బెనిఫిషియల్ టు హెల్త్ అని చెప్పాలి. ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ టు లైఫ్. అంటే ఎసెన్షియల్ కూడా దీనికి ఏం చెప్పాము, అవసరమైన ఉంటుంది. అంటే లైఫ్కి, జీవితానికి ఫుడ్ అనేది చాలా అవసరం. ఎసెన్షియల్ అంటే అవసరము అనే మీనింగ్లో వస్తుంది అనమాట. కాబట్టి ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ టు లైఫ్. లైఫ్కి ఫుడ్ అనేది చాలా అవసరం. వాకింగ్ ఈజ్ కండ్యూసివ్ టు గుడ్ హెల్త్. అంటే సరైన ఆరోగ్యానికి వాకింగ్ అనేది అనుకూలమైనది. వాకింగ్ వల్ల సరైన ఆరోగ్యానికి చాలా మంచిది అని అర్థం. ఓకేనా. అనుకూలమైన, అవసరమైనది అని మీనింగ్లో కూడా కండ్యూసివ్ రావడం జరుగుతుంది. ద డీల్ వాజ్ ప్రాఫిటబుల్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే డీల్ అనేది అందరికీ లాభదాయకమైనది. ప్రాఫిటబుల్ టు అని చెప్పాలి. దే పోజ్ ఏ సీరియస్ థ్రెట్ టు సెక్యూరిటీ. అంటే భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయి. అవి భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయని అర్థం. థ్రెట్ టు. న్యూక్లియర్ వెపన్స్ పోజ్ ఏ థ్రెట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఈ అణ్వాయుధాలు అనేవి ముప్పును తెస్తాయి. అణ్వాయుధాల ప్రయోగం అనేది ముప్పును తీసుకొస్తాయి ప్రతి ఒక్కరికి. థ్రెట్ టు. నెక్స్ట్ అండి, యూజింగ్ ప్లాస్టిక్ ఈజ్ డిట్రిమెంటల్ టు ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణానికి చాలా హానికరం ప్లాస్టిక్ని యూజ్ చేయడం అనేది. డిట్రిమెంటల్ టు ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఈ విధంగా హార్మ్ఫుల్ టు, అలాగే ఇంజూరియస్ టు, పెర్నిషియస్ టు, అలాగే డిట్రిమెంటల్ టు, పెయిన్ఫుల్ టు, డిసాస్ట్రస్ టు, థ్రెట్ టు, అలాగే డ్యామేజింగ్ టు, డేంజరస్ టు అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దే పోజ్ ఏ సీరియస్ థ్రెట్ టు సెక్యూరిటీ. అంటే భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయి. అవి భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయని అర్థం. థ్రెట్ టు. న్యూక్లియర్ వెపన్స్ పోజ్ ఏ థ్రెట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఈ అణ్వాయుధాలు అనేవి ముప్పును తెస్తాయి. అణ్వాయుధాల ప్రయోగం అనేది ముప్పును తీసుకొస్తాయి ప్రతి ఒక్కరికి. థ్రెట్ టు. నెక్స్ట్ అండి, యూజింగ్ ప్లాస్టిక్ ఈజ్ డిట్రిమెంటల్ టు ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణానికి చాలా హానికరం ప్లాస్టిక్ని యూజ్ చేయడం అనేది. డిట్రిమెంటల్ టు ఎన్విరాన్మెంట్. ఓకేనా. ఈ విధంగా హార్మ్ఫుల్ టు, అలాగే ఇంజూరియస్ టు, పెర్నిషియస్ టు, అలాగే డిట్రిమెంటల్ టు, పెయిన్ఫుల్ టు, డిసాస్ట్రస్ టు, థ్రెట్ టు, అలాగే డ్యామేజింగ్ టు, డేంజరస్ టు అని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరికొన్ని అడ్జెక్టివ్స్ తర్వాత టు ఇప్పుడు వస్తుంది చూద్దాం. లోయల్ టు, ఫెయిత్ఫుల్ టు, ట్రూ టు, డ్యూటిఫుల్ టు, అలాగే ఒబీడియంట్ టు, కమిటెడ్ టు, డివోటెడ్ టు, డెడికేటెడ్ టు. వీటి తర్వాత మనకి టు అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. లాయల్ నమ్మకం, ఆయన ఫెయిత్ఫుల్ కూడా నమ్మకం, అలాగే ట్రూ నమ్మకం, అదే మాట నిలబడ్డాం చెప్పింది. అలాగే
నిజం. డ్యూటీఫుల్ టు అంటే డ్యూటీఫుల్ టు అంటే ఇక్కడ నిబద్ధత అంటే అంటే విధేయత. అంటే తెలుగు చెప్పాలంటే డ్యూటీఫుల్ అంటే విధేయత. ఓకేనా? అంటే విధేయత, విధేయత ఆ పని పట్ల డ్యూటీఫుల్. ఓకేనా? ఒబిడియంట్. ఒబిడియంట్ అంటే ఏంటి? విధేయత. ఇది కూడా విధేయత, ఒబిడియంట్గా ఉండడం. అలాగే కమిటెడ్. కమిటెడ్ అంటే ఏంటి? కమిటెడ్ అంటే దానికి కమిట్ అవ్వడం అంటే ఏంటి? దానికి అంకిత భావం. ఓకేనా? నెక్స్ట్ డివోటెడ్. ఇది కూడా అంకిత భావం. డెడికేటెడ్ అంటే అంకితం అవ్వడం. ఈ విధంగా లాయల్ టు, ఫెయిత్ఫుల్ టు, ట్రూ టు, డ్యూటీఫుల్ టు, అలాగే ఒబిడియంట్ టు, కమిటెడ్ టు, డివోటెడ్ టు, డెడికేటెడ్ టు అని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ట్రూ అనేది చూడండి, ప్లీజ్ బీ ట్రూ టు యువర్ ప్రామిస్ అంటే నీ ప్రామిస్ని నిలబెట్టుకో అని అర్థం. ట్రూ టు యువర్ ప్రామిస్, నీ ప్రామిస్ని నిలబెట్టుకో అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ గిరి ఈజ్ లాయల్ టు హిజ్ కంట్రీ. గిరి ఈజ్ లాయల్ టు హిజ్ కంట్రీ. గిరి తన కంట్రీ పట్ల నమ్మకం కలిగి ఉంటాడు అని అర్థం. నమ్మకంగా ఉంటాడని, తన దేశం పట్ల లాయల్ టు. అలాగే హీ హ్యాస్ బీన్ ఏ వెరీ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ టు మీ. హీ హ్యాస్ బీన్ ఏ వెరీ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ టు మీ. అతను నాకు చాలా నమ్మకమైనటువంటి ఫ్రెండ్, నమ్మకస్తున్నటువంటి ఫ్రెండ్ అని అర్థం. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ టు మీ. నెక్స్ట్ అండి, హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ ప్రామిస్ వైఫ్. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ ప్రామిస్ వైఫ్. అంటే ఇక్కడ అతను అంటే తన వాగ్దానం చేసినట్టు తన భార్యకు అతను చాలా నమ్మకమైన వాడు అని అర్థం. ఓకేనా? హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ ప్రామిస్ వైఫ్ అంటే ఎవరికైతే వాగ్దానం చేశాడో అక్కడ వారికి అంటే వాగ్దానం చేసినట్టు తన భార్యకు అతను నమ్మకంగా ఉంటాడు అని అర్థం. ఈజ్ ట్రూ టు హిజ్ వర్డ్ అంటే అతని మాట నిజం. అతను ఏం మాట చెప్పాడు ఆ మాట నిజం. ఓకేనా? మాట తప్పడని అర్థం. నెక్స్ట్ అండి, ఆల్ థింగ్స్ ఆర్ ఒబిడియంట్ టు మనీ. ఆల్ థింగ్స్ ఆర్ ఒబిడియంట్ టు మనీ. అన్నీ కూడా మనీ దగ్గర ఒబిడియంట్గా ఉంటాయి. డబ్బుకి ఎలా ఉంటాయి? ఒబిడియంట్గా ఉంటాయి. అన్ని విషయాలు కూడా డబ్బుకి విధేయులుగా ఉంటాయి. అంటే అర్థం ప్రతిదీ కూడా డబ్బు పైనే పనిచేస్తుంది, డబ్బు ద్వారానే ప్రతిదీ జరుగుతుందని అర్థం. ఒబిడియంట్ టు మనీ. వీఆర్ అబ్సల్యూట్లీ ఒబిడియంట్ టు ద సూపీరియర్స్ అంటే తప్పనిసరిగా మనము పెద్దవాళ్ళకి విధేయులుగా ఉండాలి. ఓకేనా? షీ వాజ్ కమిటెడ్ టు ద జాబ్. ఆ ఉద్యోగానికి కట్టుబడి ఉంది. షీ వాజ్ కమిటెడ్ టు ద జాబ్. ఆమె తన జాబ్కి కట్టుబడి ఉంది. కమిటెడ్ అంటే కట్టుబడి కూడా వస్తుంది. నెక్స్ట్ అండి, హీ డివోటెడ్ ఆల్ హిజ్ టైమ్ టు ద జాబ్. హీ డివోటెడ్ ఆల్ హిజ్ టైమ్ టు ద జాబ్ అంటే ఇక్కడ డివోటెడ్ అనేది అంకిత భావం. తన యొక్క సమయం అంతా కూడా తన జాబ్ పట్ల అంకిత భావాన్ని, తన సమయం అంతా కూడా తన జాబ్ పట్లే, తన సమయం అంతా కూడా తన ఉద్యోగం పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటాడు. అతను మొత్తం డివోటెడ్ ఆల్ హిజ్ టైం దేని పట్ల? జాబ్ పట్ల. తన సమయం అంతా కూడా జాబ్ పట్ల అంకిత భావం కలిగి ఉండడమే అతని యొక్క ఇదనమాట. డివోటెడ్ టు అక్కడ వచ్చింది చూడండి. ఓకేనా? షీ ఈజ్ డివోటెడ్ టు హెర్ చిల్డ్రన్. ఆమె తన పిల్లలకి అంకితం. డివోటెడ్ అంటే అంకితం. ఆమె తన పిల్లలకి అంకితం. అంతే కదా, ప్రతి తల్లి తన పిల్లలకే అంకితం. ఆ విధంగా. నెక్స్ట్, ఈజ్ వెరీ డెడికేటెడ్ టు హిజ్ వర్క్. ఇక్కడ కూడా అంకిత భావం. డెడికేటెడ్ టు హిజ్ వర్క్ అంటే తన పని పట్ల అంకిత భావం కలిగి ఉంటాడు అని అర్థం. డెడికేటెడ్ టు హిజ్ వర్క్. ఐ డెడికేట్ దిస్ బుక్ టు మై డాటర్. ఐ డెడికేట్ దిస్ బుక్ టు మై డాటర్ అంటే ఈ బుక్ని నా కూతురికి అంకితం చేస్తున్నాను అని అర్థం. ఓకేనా? అంకితం చేస్తున్నాను అని అర్థం. డెడికేట్ టు అని అర్థం. డెడికేట్ టు మై డాటర్. కొన్ని వెర్బ్స్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సబ్మిటెడ్ టు, అలాగే స్టూప్డ్ టు, అలాగే కన్సీడెడ్ టు, క్యాపిచులేటెడ్ టు, సరెండర్డ్ టు, ఈల్డ్ టు, సకంబెడ్ టు. ఓకేనా? సకంబెడ్ టు. అయితే ఇక్కడ సబ్మిటెడ్ టు అంటే సమర్పించడము. ఓకేనా? అలాగే స్టూప్డ్ అంటే కొంచెం వంగి చూడడము, తొంగి చూడడము, వంగడము. అర్థమైందా? అలాగే కన్సీడెడ్ అంటే ఇక్కడ అంగీకరించడము. ఓకేనా? నెక్స్ట్ క్యాపిచులేటెడ్. ఇక్కడ క్యాపిచులేటెడ్ అంటే లొంగిపోవడం అర్థం. ఇవన్నీ కూడా అగ్రీ అనే మీనింగ్లో వస్తాయి, లొంగిపోవడం. అలాగే సరెండర్డ్, లొంగిపోవడం. ఈల్డ్ కూడా
లొంగిపోవడం. ఓకేనా. అలాగే సకంబడ్. సకంబడ్ అంటే ఇక్కడ ఇది కూడా లొంగిపోవడము, అదే దాని ప్రభావానికి లోన్ అవ్వడం అని మీనింగ్లో రావడం జరుగుతుంది. వీటి తర్వాత ఏమో వస్తుంది మనకి ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది. ద థీఫ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద పోలీస్. పోలీసుకి తనంత తానే లొంగిపోయాడు అని అర్థం. సరెండర్డ్ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదో వస్తుంది. ఓకేనా. తనంత తానైతే ఏమొస్తుంది ఇక్కడ రిఫ్లెక్స్ ప్రొనౌన్. ద థీఫ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద పోలీస్. సరెండర్డ్ టు అని వస్తుంది. షీ స్టూప్డ్ టు గ్యాదర్ ది వౌండెడ్ హెన్. అంటే ఆ గాయాలతో ఉన్నటువంటి హెన్నని అందుకోవడానికి ఆమె కొంచెం వంగిందని అర్థం. అంటే వంగిందని అర్థం. స్టూప్డ్ టు. షీ స్టూప్డ్ టు పికప్ ఏ పేబుల్. అంటే గులకరాయిని అందుకోవడానికి వంగిందని అర్థం. టు పికప్ గులకరాలు తీయడానికి. స్టూప్డ్ టు. డిస్ప్యూటెడ్. ద డిస్ప్యూటెడ్ పాయింట్స్ వర్ నౌ కన్సిడర్డ్ టు ద కంట్రీ. అంటే వివాదాస్పద అంశాలు అనేవి అంశాలకి దేశము అంశాల పట్ల లొంగింది, అంటే దాని పట్ల అంగీకరించింది, ఆ అంశాలకు అంగీకరించింది, ఆ అంశాల పట్ల దేశం అనేది కట్టుబడి ఉంది అని కూడా అనొచ్చు. కన్సిడర్డ్ టు ద కంట్రీ. ఐ ఆల్సో కన్సీడ్ టు యువర్ క్రిటికల్ కామెంట్స్. అంటే నేను నీ యొక్క క్రిటికల్ కామెంట్స్కి అంగీకరించాను. ఓకేనా. నేను కూడా అంగీకరించాను ఈ క్రిటికల్ కామెంట్స్ని. కన్సీడ్ టు యూ. నెక్స్ట్, ద పేట్రియట్స్ హ్యాడ్ టు క్యాపిచులేట్ ద ఎనిమీ ఫోర్సెస్. దేశభక్తులు శత్రు బలగాలకి లొంగిపోయారు అని అర్థం. అంటే పేట్రియట్స్ అంటే దేశభక్తులు. ద పేట్రియట్స్ హ్యాడ్ టు క్యాపిచులేట్ టు ద ఎనిమీ ఫోర్సెస్. నెక్స్ట్, ఈల్డెడ్ విల్లింగ్లీ టు హిజ్ గ్రేటర్ స్ట్రెంత్. అతని యొక్క స్ట్రెంత్కి అతని బలంకి ఆవిడ లొంగిపోయింది అన్నమాట. ఈల్డెడ్ అంటే లొంగిపోవడం. ఈల్డెడ్ విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగానే అతని స్ట్రెంత్ చూసి ఆమె లొంగిపోయింది. అలాగే ఈల్డెడ్ టు హిజ్ ఎనిమీ. అతను తన శత్రువుకు లొంగిపోయాడు అర్థం. ఈల్డెడ్ టు. ఇక్కడ ఈల్డెడ్ టు వచ్చింది చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, మోస్ట్ లైక్లీ ఏ హ్యాడ్ సకంబడ్ టు హిజ్ సీరియస్ ఇల్నెస్. అతని యొక్క తీవ్రమైన అనారోగ్యానికి అతను లొంగిపోయాడు. సకంబడ్ టు హిజ్ సీరియస్ ఇల్నెస్. చాలా వరకు. ఓకేనా. మోస్ట్ లైక్లీ చాలా వరకు. అలాగే షీ సకంబడ్ టు ద టెంప్టేషన్ ఆఫ్ అనదర్ డ్రింక్. మరో డ్రింక్ కోసం ఆమె లొంగిపోయింది. మరో డ్రింక్ తాగాలని అనిపిస్తుంది అనమాట. ఇంకో డ్రింక్ని చూసి అది తాగాలనిపించడం వల్ల దానికి ఆ డ్రింక్కి ఆమె ప్రభావానికి లోనైంది. అది కావాలని కూడా అనిపిస్తుంది. ఆ సందర్భంలో షీ సకంబడ్ టు ద టెంప్టేషన్ ఆఫ్ అనదర్ డ్రింక్. మరో డ్రింక్ పట్ల ఆమె టెంప్ట్ అయిందని. ఓకేనా. సకంబడ్ టు ద టెంప్టేషన్ ఆఫ్ ది అనదర్ డ్రింక్ అని. ఈ విధంగా వీటి తర్వాత మనం టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని మనము యాడ్జెక్టివ్స్ చూద్దామండి. వీటి తర్వాత కూడా టు అని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. రిలేటెడ్ టు, ఎపోజిట్, ఆపోజిట్ కాదు, ఎపోజిట్ టు, పెర్టినెంట్ టు, రిలివెంట్ టు, సూటబుల్ టు, పెర్టైనింగ్ టు, జర్మనీ, లింక్డ్ టు, అప్లికేబుల్ టు, సిఏ, యాప్ట్ టు, అప్రోప్రియేట్ టు, APPROPRIATE, అప్రోప్రియేట్. ఇవన్నీ కూడా తగిన, సంబంధిత అని మీనింగ్స్ వస్తాయండి. రిలేటెడ్ అంటే సంబంధించింది, ఎపోజిట్ అంటే తగిన, పెర్టినెంట్ ఇది కూడా సంబంధించింది, ఆ విధంగా మీనింగే వస్తుంది. అలాగే రిలవెంట్ సంబంధించింది, సూటబుల్ సరైన, పెర్టైనింగ్ కూడా సేమ్ మీనింగ్, జర్మనీ తగిన, సముచితమైన, లింక్డ్ దానికి సంబంధించింది, దానికి లింక్ ఉండేది అనమాట. అప్లికేబుల్ అంటే వర్తించినది, యాప్ట్ తగిన, సముచితమైన. ఓకేనా. యాప్ట్ అంటే తగిన, సముచితమైన. అప్రోప్రియేట్ అంటే సరైన, తగినటువంటిది. జర్మన్ అంటే సంబంధిత, దానికి సంబంధించినటువంటి సంబంధిత అని మీనింగ్ వస్తుంది. ఓకే. అలాంటి సందర్భాలు ఇవన్నీ కూడా టు అని ఉపయోగిస్తాం. రిలేటెడ్ టు, ఎపోజిట్ టు, పెర్టినెంట్ టు, రిలివెంట్ టు, సూటబుల్ టు, పెర్టైనింగ్ టు, జర్మనీ టు, లింక్డ్ టు, అప్లికేబుల్ టు, యాప్ట్ టు, అప్రోప్రియేట్ టు. ఓకేనా. దట్ ప్రోవర్బ్ ఈజ్ అపోజిట్ టు దిస్ కేస్. అంటే కరెక్ట్గా ఈ కేసుకి ఆ ప్రోవర్బ్ అనేది కరెక్ట్గా సరిపోయింది అంటే సూటబుల్ అని అర్థం. ఓకేనా. సూటబుల్ అని అర్థం, అపోజిట్ టు. నెక్స్ట్ అండి, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ పెర్టినెంట్ టు దిస్ స్టడీస్. అంటే ఈ అధ్యయనానికి ఆ ఇన్ఫర్మేషన్ సరైనది కాదు, తగింది కాదు అని అర్థం. పెర్టినెంట్ టు. ద ఫ్యాక్ట్ ఈజ్ నాట్ జర్మినేట్ టు దిస్ ఇష్యూ. అంటే ఆ ఫ్యాక్ట్ అనేది, ఆ వాస్తవం అనేది ఈ ఇష్యూకి సంబంధించింది కాదు. సంబంధిత అని అర్థం. జర్మన్ అంటే సంబంధిత. సో ఈ ఇష్యూకి సంబంధించింది కాదు అని అర్థం. నాట్ ఉంది కాబట్టి జర్మినేట్ టు దిస్ ఇష్యూ.
పేపర్ ఈజ్ యాప్ట్ టు క్యాచ్ ఫైర్ అంటే మంట అగ్గి పుట్టించడానికి పేపర్ అనేది సరైనది. యాప్ట్ టు క్యాచ్ ఫైర్, ఓకేనా. పేపర్ అనేది ఫైర్ అగ్గి ముట్టించడానికి సరైనది, యాప్ట్. నెక్స్ట్ ఈజ్ యాప్ట్ టు దిస్ జాబ్, అతను తన జాబ్కి తగిన వాడు అని అర్థం. యాప్ట్ టు దిస్ జాబ్. సచ్ ఎ సర్చ్ ఈజ్ నాట్ జర్మినేట్ టు థెరపీ. సచ్ ఎ సర్చ్ ఈజ్ నాట్ జర్మినేట్ టు థెరపీ అంటే ఆ శిక్షకు ఆ శోధన లేదా అధ్యయనం అనేది తగినది కాదు, సరైనది కాదు, దానికి సంబంధించింది కాదు అని చెప్పడం, జర్మినేట్ టు థెరపీ. నెక్స్ట్ అండి రిస్ట్రిక్టెడ్, కన్ఫైన్డ్, లిమిటెడ్, కన్స్ట్రిక్టెడ్, రిస్ట్రైన్డ్, రెడ్యూస్డ్, టైడ్, బౌండ్, వీటి తర్వాత 2 వస్తుందండి. ఆల్రెడీ వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వీటి గురించి ఆల్రెడీ మనం ఫిక్స్డ్ ప్రపోజల్స్లో కొన్ని స్టార్టింగ్లో పార్ట్ 3లో పార్ట్ 2లో గురించి చెప్పడం జరిగింది. అంటే ఇవి ఒక పరిమితికి లోబడి ఉండడము అని మీనింగ్లో వస్తాయండి. ఇవన్నీ యాడ్జెక్టివ్సే. రిస్ట్రిక్టెడ్, ఓకేనా. అలాగే కన్ఫైన్డ్, లిమిటెడ్, కన్స్ట్రిక్టెడ్, రిస్ట్రైన్డ్, రెడ్యూస్డ్, టైడ్, బౌండ్, వీటి తర్వాత 2 వస్తుందండి, ఓకేనా. ఇక చూడండి, షీ వాజ్ కన్ఫైన్డ్ డాష్ ద 4 walls అంటే 4 గోడల మధ్య పరిమితం చేయబడింది ఆమె. అంటే కన్ఫైన్డ్ టు అని వాడాలి, విత్ ఇంటూ వాడకూడదు. షీ వాజ్ కన్ఫైన్డ్ టు ద 4 walls. ద క్రిమినల్ వాజ్ బౌండ్ టు ద చైన్స్ అంటే బౌండ్ విత్ ద చైన్స్. దేంతో వాడాలంటే ఇప్పుడు ఆ బౌండ్ అంటే కట్టడం, బంధించడం అంటే పరిమితి, అంటే లిమిటెడ్గా, అంటే కొన్ని సందర్భాల్లో లిమిటెడ్ అని అంటాం, కొన్ని సందర్భాల్లో కట్టివేయడము, బౌండ్ కట్టివేయడము, అదే ఒక దగ్గర కట్టేసి ఉంచడం అంటే ఆ బౌండరీ దాటకుండా వెళ్ళడం, ఆ లిమిట్ దాటకుండా వెళ్ళడం ఆ సందర్భం. ఈ విధంగా ద క్రిమినల్ వాజ్ బౌండ్ విత్ చైన్స్. దేంతో అయితే కట్టారో విత్ వాడాలి, దేనికి కట్టాడో అని చెప్పినప్పుడు 2 వాడాలి. హీ వాజ్ బౌండ్ టు ఏ పోల్. హీ వాజ్ బౌండ్ టు ఏ పోల్. పోల్కి కట్టారు కాబట్టి 2 వాడాలి. కాబట్టి బౌండ్కి టైడ్కి రెండింటికి 2 విత్ 2 వస్తాయి, ఓకేనా. దేంతో కట్టారో అప్పుడు విత్, దేనికి కట్టారు అనే సందర్భంలో 2 వాడాలి. అలాగే దిస్ కన్వర్జేషన్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు నెసెసిటీస్. రిస్ట్రిక్టెడ్ అంటే పరిమితం చేయబడింది. అది ఈ యొక్క సంభాషణ ఓన్లీ అవసరం వరకు మాత్రమే. నెసెసిటీస్ మనకి ఏదైతే అవసరం ఉందో అవసరం వరకు మాత్రమే అక్కడ డిస్కషన్స్ జరగాలి, కన్వర్సేషన్ జరగాలని ఒక పరిమితం చేయబడింది అనమాట. రిస్ట్రిక్టెడ్ టు నెసెసిటీస్. ఈ విధంగా వీటి తర్వాత మనకి 2 అనేది రావడం జరుగుతుంది. అలాగే మరికొన్ని తర్వాత 2 ఎప్పుడు వస్తుందంటే ప్యారలల్ టు, ఈక్వల్ టు, సిమిలర్ టు, లైక్నెస్ టు. ఇవి నౌన్స్ అండి, ఇవి నౌన్స్. ఇవి మళ్ళీ యాడ్జెక్టివ్స్, ఓకేనా. ప్యారలల్ టు, ఈక్వల్ టు, సిమిలర్ టు, లైక్నెస్ టు. అలాగే ఎకిన్ టు, సిమెట్రికల్ టు, ఎనలాగస్ టు, సినోనిమస్ టు, ఐడెంటికల్ టు, ఈక్వివలెంట్ టు, కరస్పాండింగ్ టు. ఇవన్నీ కూడా వీటి తర్వాత మనకి 2 అనే ప్రిపోజిషన్ రావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇవన్నీ సుమారుగా మనకి సిమిలర్ అని మీనింగ్లో వస్తాయి. సమాంతరంగా, సిమిలర్, ఒకే విధంగా అని మీనింగ్లో రావడం జరుగుతుంది, ఓకేనా. ఇట్ ఈజ్ సిమిలర్ ఇన్ సైజ్ టు ఏ టొమాటో. ఇది సైజులో టొమాటోతో సిమిలర్గా ఉంది, అంటే ఒకేలా ఉందన్నమాట సైజు విషయంలో. సిమిలర్ ఇన్ సైజ్ టు ఏ టొమాటో, ఓకేనా. అలాగే దిస్ ప్రపోజల్ వాజ్ ఎనలాగస్ టు ద వన్ వీ డిస్కస్డ్ అట్ ది లాస్ట్ మీటింగ్. ఈ ప్రపోజల్ లాస్ట్ మీటింగ్లో మనం ఏదో డిస్కస్ చేస్తామో దాంతో పోలి ఉంది అని అర్థం, ఎనలాగస్ టు, ఓకేనా. అలాగే ద హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎనలాగస్ టు ఏ పంపు. అంటే మానవుడి యొక్క గుండె దేని పోలి ఉంది, ఏ పంపును పోలి ఉంది అని అర్థం. సిమిలర్ అని మీనింగ్ వస్తాయి నేను. అలాగే దే స్పీక్ ఏ లాంగ్వేజ్ ఎకిన్ టు ఫ్రెంచ్. అంటే వారు మాట్లాడే భాష ఫ్రెంచ్ని పోలి ఉంది. ఎకిన్ అంటే ఇక్కడ కూడా సిమిలర్ అని మీనింగ్ వస్తుంది, ఎకిన్ టు ఫ్రెంచ్. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే ఎలైక్ కూడా సిమిలర్ మీనింగే వస్తుంది, రిజంబుల్ కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది, కానీ వాటి తర్వాత ప్రిపోజిషన్ వాడకూడదు. ఇవన్నీ సిమిలర్ మీనింగే. ఇవి ప్యారలల్, ఈక్వల్, సిమిలర్, లైక్నెస్, ఎకిన్, సిమెట్రికల్, ఎనలాగస్, సినోనిమస్, ఐడెంటికల్, ఈక్వలెంట్, కరస్పాండింగ్. ఇవన్నీ తర్వాత 2 వస్తుంది. ఇవన్నీ సుమారుగా పోలి ఉన్న, సిమిలర్, ఒకే విధమైన మీనింగ్లు రావడం జరుగుతాయి. అయితే ఇక్కడ ఎలైక్ కూడా సిమిలర్ మీనింగే, రిజంబుల్ కూడా సిమిలర్ మీనింగ్, కానీ ప్రిపోజిషన్ మాత్రం రాదు. రిజంబుల్ అంటే ఇక్కడ టేక్స్ ఆఫ్టర్ అని అర్థం, టేక్స్ ఆఫ్టర్, అందులోనే ప్రిపోజిషన్ ఉంది కాబట్టి రిజంబుల్ అనేది ఇక్కడ మనకి. అలాగే ఎలైక్ తర్వాత మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ని వాడడం జరగదు, నో ప్రిపోజిషన్. నెక్స్ట్ కొన్ని నౌన్స్ తర్వాత 2 అనే ప్రిపోజిషన్ ఎక్కడ వస్తుంది చూద్దాం. డ్యామేజ్ టు, an invitation to, a solution to, a key to, an answer to,
ఏ రిప్లై టు, ఏ రియాక్షన్ టు, అన్ యాటిట్యూడ్ టు. ఓకేనా. అన్ యాటిట్యూడ్ తర్వాత టూ రావచ్చు, టూ వర్డ్స్ రావచ్చు, ఏది వచ్చినా ఒకటే. చూద్దామండి. ఇవన్నీ నౌన్స్ అండి. ఐ హ్యాడ్ టు పే ఫర్ ద డ్యామేజ్ టు ద అదర్ కార్, అంటే మిగతా అదర్ కార్ వేరే వాళ్ళ కారుకి డ్యామేజ్ అయిందానికి నేను అమౌంట్ కడుతున్నాను. ఫర్ ద డ్యామేజ్ టు, ఇక్కడ ది డ్యామేజ్ అనేది ఇక్కడ ఉందండి, ఇక్కడ నౌన్గా పనిచేస్తుంది. డ్యామేజ్ టు. డిడ్ యూ గెట్ అన్ ఇన్విటేషన్ టు ద పార్టీ, నీకు ఇన్విటేషన్ వచ్చిందా పార్టీకి? అన్ ఇన్విటేషన్ ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్. ఇన్వైటెడ్ టు కూడా వస్తుంది, ఇన్విటేషన్ టు. ఓకేనా. అలాగే ఐ హోప్ వీ ఫైండ్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లం, నాకు నమ్మకం ఉంది మనం తప్పనిసరిగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంటామని. ఓకేనా. ఇక్కడ ఏంటి మనకు వచ్చింది సొల్యూషన్, ఫైండ్ ఏ సొల్యూషన్ టు. ఐ హోప్ వీ ఫైండ్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. నెక్స్ట్ అండి, హిజ్ యాటిట్యూడ్ టు హిజ్ జాబ్ ఈజ్ వెరీ నెగిటివ్. హిజ్ యాటిట్యూడ్, అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే, హిజ్ యాటిట్యూడ్ టు హిజ్ జాబ్ ఈజ్ వెరీ నెగిటివ్, బాగా నెగిటివ్గా ఉంది అతని యాటిట్యూడ్ అతని జాబ్ పట్ల. కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్ టు అన్నాం. అలాగే యాటిట్యూడ్ తర్వాత టువర్డ్స్ కూడా రాయొచ్చు. హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిజ్ జాబ్ ఈజ్ వెరీ నెగిటివ్. సో యాటిట్యూడ్ నౌన్గా పనిచేసినప్పుడు ఇక్కడ హిజ్ అనేది యాడ్జెక్టివ్, యాటిట్యూడ్ అనేది నౌను. కాబట్టి అప్పుడు యాటిట్యూడ్ నౌన్గా పనిచేసినప్పుడు టూ వాడచ్చు, టువర్డ్స్ వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరికొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత ఇవాళ మనం చెప్పుకున్నాం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. సీనియర్ టు, జూనియర్ టు, ప్రియర్ టు, పోస్టీరియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, అలాగే ఇంటీరియర్ టు. వీటి తర్వాత టూ అనేది తప్పనిసరిగా ఉపయోగిస్తాం. సీనియర్ టు, జూనియర్ టు, ప్రియర్ టు, పోస్టీరియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఇంటీరియర్ టు. ఓకేనా. షీ ఈజ్ సీనియర్ టు హెర్ ఇన్ ఏజ్లో ఆమె సీనియర్ టు హిమ్, అతని కన్నా ఏజ్లో సీనియర్ అని అర్థం. సీనియర్ టు వాడాలి. ఓకేనా. ఇక్కడ మరికొన్ని ఉన్నాయండి, మరికొన్ని వర్డ్స్ తర్వాత టూ అని ప్రిపోజిషన్ వస్తుంది. ఇవి కూడా కొన్ని యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, కొన్ని వెర్బ్స్గా పనిచేస్తాయి. ఓకేనా. యూజ్డ్ టు, హ్యాబిచ్యుయేటెడ్ టు, అకస్టమర్డ్ టు, ఎక్లిమటైజ్డ్ టు, ఎడిక్టెడ్ టు, అడాప్టెడ్ టు, గివెన్ టు. ఓకేనా. గివెన్ టు. అయితే ఇవన్నీ కూడా అలవాటు పడడము అనే మీనింగ్లో వస్తాయి. దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు హార్డ్ వర్క్, అంటే హార్డ్ వర్క్ కష్టపడి పనిచేయడానికి వాళ్ళు అలవాటు పడ్డారు అని అర్థం. ఓకేనా. హ్యాబిచ్యుయేటెడ్ టు. యూ విల్ గెట్ యూజ్డ్ టు వర్క్ ఇన్ టైంలో పనిచేయడానికి నువ్వు అలవాటు పడతావు అని అర్థం. యూజ్డ్ టు ఇది భవిష్యత్తులో చెప్పినప్పుడు. అలాగే యూజ్డ్ టు అనేది గతంలో ఉండే మన అలవాట్ల గురించి చెప్పినప్పుడు కూడా యూజ్డ్ టు ఉపయోగిస్తాం. ఈ యూజ్డ్ టు ప్లే ద చెస్, అంటే గతంలో నేను చెస్ ఆడేవాడిని నాకు చెప్పినప్పుడు యూజ్డ్ టు ప్లే అని వాడతాం. అలాగే హీ వాజ్ నాట్ అకస్టమ్డ్ టు పొలిటికల్ డిస్కషన్స్. అంటే పొలిటికల్ డిస్కషన్స్కి అతను బాగా అలవాటు పడలేదు, రాజకీయ చర్చలకి అతను సరిగా అలవాటు పడలేదని అర్థం. అకస్టమ్డ్ టు. ద క్యామెల్ ఈజ్ అడాప్టెడ్ టు ద డ్రై కండిషన్ ఆఫ్ ది డిజర్ట్. అడాప్టెడ్ అంటే ఇక్కడ దానికి అనుగుణంగా అలవాటు పడ్డాం. అంటే డిజర్ట్ ఎడారి యొక్క డ్రై కండిషన్కి క్యామెల్ అడ్జస్ట్ అవ్వడం. అడాప్ట్ అంటే అడ్జస్ట్ అవ్వడం. అడాప్టెడ్ టు. ఈ ఎడిక్టెడ్ టు ద స్మోకింగ్, అతను స్మోకింగ్కి అలవాటు పడ్డాడు అని అర్థం. ఎడిక్టెడ్, బానిస అవ్వడం. అలాగే మరికొన్ని అదర్స్ ఏంటంటే కాంట్రరీ టు, అలాగే అకౌంటబుల్ టు, యాక్సెస్ టు, ఎడిక్వేట్ టు, ఎడియర్ టు, దీన్ని అటాచ్డ్ టు అంటాం, అంటే కట్టుబడి ఉండడం. ఎడియర్ అంటే కట్టుబడి ఉండడం. ఎడియర్ టు, ఎసెంట్ టు, ఎటైన్ టు. ఇవి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఓకేనా. వీటి తర్వాత అవే టూ అనే ప్రిపోజిషన్ మాత్రం వస్తుంది. అలాగే మరికొన్ని నౌన్స్ తర్వాత టూ అనే ప్రిపోజిషన్ ఉంది. ప్రిఫేస్ టు, ఇంట్రడక్షన్ టు, ఫోర్వర్డ్, FORE గుర్తుపెట్టుకోండి, WARD. ప్రొలోగ్ టు, ప్రిలూడ్ టు, ఇవన్నీ ముందు మాట అర్థం. ప్రిఫేస్ ముందు మాట అని అర్థం. ఓకేనా. హీ వాజ్ ఆస్క్డ్ టు రైట్ ఏ ఫోర్వర్డ్ టు ద బుక్. అతను అడిగాడు అంటే బుక్కి ముందు మాట రాయమని. ఏ ఫోర్వర్డ్ టు అని వచ్చింది చూసారు కదా, నౌన్గా పనిచేస్తాయి. ద పాస్ట్ ఈజ్ ప్రొలోగ్ టు ద ఫ్యూచర్, అంటే గతం అనేది భవిష్యత్తుకి నాంది అని అర్థం. ప్రొలోగ్ అంటే నాంది అని అర్థం. ఓకేనా. మరో కొన్ని వెర్బల్ తర్వాత టూ అని ప్రిపోజిషన్ ఎక్కడ వస్తుందంటే హ్యాపెన్ టు, ఇన్వైట్ టు, ప్రిఫర్ టు, అటెండ్ టు. హ్యాపెన్ అనే వెర్బు వెర్బులో, ఇన్వైట్ టు, ప్రిఫర్ టు, అటెండ్ టు. ఓకేనా. అటెండ్ టు అంటే అటెన్షన్ అని మీనింగ్. యాక్చువల్గా అటెండ్ తర్వాత మనకు ప్రిపోజిషన్ రాదు. చూద్దాం ఎగ్జాంపుల్స్.
వాట్ హ్యాపెన్ టు యూ, నీకేం జరిగింది, హ్యాపెన్ టు యూ అంటాం. అలాగే హీ ఇన్వైటెడ్ మీ టు ద ఫంక్షన్, హీ ఇన్వైటెడ్ మీ టు ద ఫంక్షన్. ఇన్వైటెడ్ తర్వాత తప్పనిసరిగా వెంటనే ప్రపోజెస్ రాదు, ఆబ్జెక్ట్ వస్తుంది, సంబడి ఏదో ఒకటి వస్తుంది. తర్వాత టు ద ఫంక్షన్, టు తర్వాత దేనికి ఇన్వైట్ చేస్తుంది అది రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, ప్రిఫర్ టు. ఓకేనా. నెక్స్ట్ ప్లీజ్ అటెండ్ టు వాట్ ఐ సే, ప్లీజ్ అటెండ్ టు వాట్ ఐ సే. యాక్చువల్గా అటెండ్ తర్వాత ప్రిపోజిషన్ రాదు, ఇప్పుడు చెప్తామంటే అటెండ్ టు ద ఫంక్షన్, అటెండ్ టు ద మ్యారేజ్ అంటే తప్పు. అటెండ్ ద మ్యారేజ్, అటెండ్ ద మ్యారేజ్, అటెండ్ ద ఫంక్షన్, అటెండ్ ద ఫంక్షన్ అంతే అనాలి తప్ప టు అనే ప్రపోజన్ కానీ ఏ ప్రపోజన్ ఉపయోగించకూడదు. ఇప్పుడు ఉపయోగించాలంటే నేను ఏం చెప్పానో అది జాగ్రత్తగా విను అనే సందర్భంలో, అటెన్షన్గా విను, శ్రద్ధగా విను అని చెప్పే సందర్భంలో అటెండ్ టు అనాలి. సో ఇక్కడ చూడండి, ఈ అటెండ్ డాష్ ద పార్టీ, ప్రిపోజన్ వాడకూడదు, ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా. ఈ విధంగా మనము హ్యాపెన్ టు, ఇన్వైట్ టు, ప్రిఫర్ టు, ప్రిఫర్ అంటే ఇష్టపడ్డాం, అటెండ్ టు అంటే ఇక్కడ నేను టీ కంటే కాఫీ ఇష్టపడతాను అనద్దాం, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే. ఈ విధంగా మనం కొన్ని వెర్బల్ తర్వాత కూడా మనము టు అనే ఉపయోగించబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది టు అనే ప్రిపోజిషన్ని కొన్ని రకాల వెర్బ్స్ తర్వాత, కొన్ని రకాల నౌన్స్ తర్వాత, కొన్ని రకాల అడ్జెక్టివ్స్ తర్వాత మనం ఉపయోగం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.